హే గాయ్స్! మీరు కార్ కొన్నాక, కొత్త కార్ కొన్నాక, ఈవెన్ దో కార్ కొని మీకు చాలా రోజులైనా సరే, బాటమ్‌లో యాంటీ రస్ట్ పెయింట్ అనేది ఏయించుకోవాలండి. అది ఏయించుకోకపోతే ఏమవుతుంది? ఎక్కడ వేయించాలి? అసలది ఎలా ఏస్తారు? అండ్ ఆ పర్టిక్యులర్ యాంటీ రస్ట్ పెయింట్ అనేది ఏ క్వాలిటీ తీసుకోవాలి? మనం యాంటీ రస్ట్ పెయింట్ అనేది ఏయించుకున్న తర్వాత కార్ ఎలా ఉంటుంది? ఏమన్నా ఇబ్బందులున్నాయా? అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దామండి. మీరు చూస్తే మనం వచ్చేసేసి కారు టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఆటోమేటిక్ తీసుకున్నామండి. వాళ్ళు మామూలుగా మాకు ఆల్రెడీ టాటా నెక్సాన్ ఉంది. దాంతో అది యాంటీ రస్ట్ పెయింట్ మేము కొంచెం లేట్‌గా ఏయించుకున్నాం. మేము సర్వీస్ తీసుకెళ్ళినప్పుడు మీరు గూడా ఫస్ట్ సర్వీస్‌కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారు యాంటీ రస్ట్ పెయింట్ అనేది. ఫస్ట్ సర్వీస్ ఏదైనా సర్వీస్ అండి మీరు మంచి సర్వీస్ సెంటర్ రివ్యూస్ చూసుకొని మంచి సర్వీస్ సెంటర్‌కే తీసుకువెళ్ళండి. లేకపోతే ఏమవుతుందంటే మన కారు ఏదో సర్వీస్ సెంటర్‌కిస్తే బావుంటుంది, బాగవుతుంది ఏమన్నా ఏమైనా నెగెటివ్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఉన్నా సరే అవి రెక్టిఫై అవుతాయి అని అనుకుంటాం. వాళ్ళు లేనిపోనిది మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ క్రియేట్ జేయగూడదు. మాకలాగే ఏమైందంటే ఫస్ట్ సర్వీస్ ఇచ్చినప్పుడు సెన్సార్స్ పాడైపోయినాయి. సేమ్ యాంటీ రస్ట్ పెయింట్ అయితే బాగా ఏశారు. సో, అది ఎలా ఏస్తున్నారు ఏంటనేది నేను వీడియో తీశాను. వాళ్ళు ఏ క్వాలిటీ పెయింట్ వాడారు ఏంటని. ఫస్ట్ కార్‌ని ఇలా లిఫ్ట్ చేస్తారండి. లిఫ్ట్ చేసినప్పుడు మేము ఆల్రెడీ మనం ఏం ఫుట్ బోర్డ్స్ ఏయించాం. అవి కొంచెం కదిలినియి, గ్యాపొచ్చింది. అలా లిఫ్ట్ చేసిన తర్వాత చక్కగా వాళ్ళు ఆహ్, కింద వాళ్ళ ఫ్లోర్ పాడవకుండా పట్టా యేసుకుంటున్నారు. అదేసుకున్న తర్వాత అతను నీట్‌గా ఆ పెయింట్ మిక్స్ చేసుకుంటున్నాడండి. ఆ మిక్సింగ్ పర్సెంటేజ్ గూడా చాలా ఇంపార్టెంట్. ఎంత మీటర్‌లో మిక్స్ చేస్తున్నారు ఏంటి అని. అండ్ ఇలా మిక్స్ చేసేసి ఆ పర్టిక్యులర్ ఆ స్ప్రే మిషన్ ఏదైతే ఉందో, ఆ మిషన్ ద్వారా మనకి స్ప్రే జేస్తారు. స్ప్రే అనేది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి చోట స్ప్రే అయ్యేలా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి మనకక్కడ ఎలాంటి డస్ట్ గాని అలాంటిది ఉండకుండా నీట్‌గా కార్‌ని క్లీన్ చేసిన తర్వాత యాంటీ రస్ట్ పెయింట్ అనేది వేయాలి. మీ కార్ క్లీన్ చేయకుండా యాంటీ రస్ట్ పెయింట్ అనేది వేస్తే ఏమవుతుంది? ఆ డస్ట్ మీద ఈ పెయింట్ వస్తుంది. వేసినా సరే తొందరగా ఊడిపోతుంది. ఇప్పుడైనా సరే లైఫ్ లాంగ్ గాదు. యాంటీ రస్ట్ పెయింట్ అనేది మనం మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా ఏయించుకుంటూ ఉండాలి చెక్ చేసుకొని. యాంటీ రస్ట్ పెయింట్ మిక్స్ చేస్తున్నారండి. సో, అది మనకు సంబంధించిన పెయింట్ వాళ్ళు. నేను చెక్ చేశానది క్వాలిటీదే వాడారు. మీకు కనిపించాలని జెప్పేసి నేను జూమ్ గూడా చేసి తీస్తున్నాను. వాళ్ళేం మిక్స్ చేస్తున్నారు ఏంటి అని. మీరు గూడా యాంటీ రస్ట్ పెయింట్ ఏయించినేటప్పుడు ఇలాంటి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీయే వాడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి యాంటీ రైట్ పెయింట్ మిక్స్ చేసేటప్పుడు గూడా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితేనే బెస్ట్ అండి. ఇక సర్వీస్ సెంటర్ అనేది మీరు పర్ఫెక్ట్ సర్వీస్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ మాత్రమే అవి చేయగలడు. లేకపోతే ఏమవుతుందంటే ఏదో వేసాము, ఏదో కలిపాము, ఏదో స్ప్రే చేసాము అన్నట్టే ఉంటది. మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏముండదు. ఎందుకంటే అలా సరిగ్గా మిక్స్ చేయకుండా సరిగ్గా మిషన్ ద్వారా సరిగ్గా స్ప్రే చేయకుండా ఉంటే మాత్రం ఏమవుతుంది? ఆ పెయింట్ వేసినా సరే కొన్ని రోజులకి చాలా తక్కువ డేస్‌కే ఆ పెయింట్ అనేది వాష్ ఔట్ అయిపోతుంది. ఎందుకు యాంటీ రస్ట్ పెయింట్ ఏయిస్తాం మనం? అసలు యూజ్ ఏంటి? డబ్బులు అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టాలి అని చాలామందంటారు. యాంటీ రస్ట్ పెయింట్ ఏయించకపోతే ఏమవుతుందంటే, ఆ కిందంతా రస్ట్ వచ్చేస్తుందండి. పేరులోనే ఉంది యాంటీ రస్ట్ అని. మనకి కారు పై భాగమే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కారు మనం పైన చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తాం, తుడుచుకుంటాం. చక్కగా కార్ వాషింగ్ సంబంధించి పైన కనిపించేదంతా నీట్‌గా ఇంటీరియర్ గూడా మెయింటైన్ జేస్తాం. బట్ మనకి ఈ యాంటీ రస్ట్ కిందనేది మనం క్లీన్ జేయం ఫ్రీక్వెంట్‌గా. వాటర్ వాష్‌కిచ్చినా సరే వాళ్ళు గూడా కిందనేది ఫ్రీక్వెంట్‌గా క్లీన్ జేస్తారా లేదా అనేది డౌటే. అందుకని మనం యాంటీ రస్ట్ ఏయించుకుంటే ఏమవుతుంది అంటే కింద అక్కడ రస్టొచ్చి ఆ కింద ఏదైతే మెటల్ పార్ట్ ఉందో అది పాడవకుండా ఉంటుంది. మనకి కార్ ఇంటీరియర్ ఎంత ఇంపార్టెంటో, కార్ బయట ఎక్స్‌టీరియర్ ఎంత ఇంపార్టెంటో, కార్ బాటమ్ గూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన కార్ బాటమ్‌లో ఏదైనా రస్ట్ పట్టి ఆ పర్టిక్యులర్ ఐరన్ గాని పాడైపోతే మనకి రీప్లేస్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. మనకి రస్టొచ్చేది ఎక్కువగా కింద పార్టే. ఈవెన్ ఎక్స్‌టీరియర్‌లో గూడా రస్టొస్తుంది. అది ఏంటి అనేది ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. పక్కన ఒక కారుకి ఎక్స్‌టీరియర్‌లో గూడా రస్టొచ్చింది. అది గూడా నేను చూయించాను ఈ కార్‌లో, ఈ వీడియోలో.
అది గూడా చూడండి. మనకది చాలా రేర్‌గా వస్తుంది. మనం రెగ్యులర్‌గా వ క్లీన్ చేసుకుంటూ, తుడుచుకుంటూ లేదా వాటర్ వాష్‌కి ఇచ్చుకుంటూ ఉంటే మనకి పెద్దగా రాదు. ఇప్పుడు వాటర్ వాష్‌కి ఇవ్వాలన్నా మీకు 700 హైదరాబాద్‌లో అయితే. మనమే చక్కగా తుడుచుకొని మేమైతే ఇంటీరియర్‌గా అయితే వాక్యూమ్ క్లీనర్ ఒకటి తీసుకున్నామండి. అది కూడా అవసరం లేదు. జస్ట్ ఊరికే తీసుకున్నాం. మేమే తుడుచుకుంటాం చాలా వరకు. ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని వేసేసేసి మనం నీట్‌గా క్లాత్ పెట్టి తుడిస్తే నీట్‌గా వస్తది కారు. కానీ కింద తుడవలేం గదా మనం. అందుకని యాంటీ రస్ట్ పెయింట్ ఏయించుకొని ఫ్రీక్వెంట్‌గా మనం గూడా కింద చెక్ చేసుకుంటాం. మనం ఇలా ప్రతిసారి కారు లేపి చూడలేం గదండీ! సో, అలా సర్వీస్‌కిచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు గూడా మంచి సర్వీస్ సెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అది చెక్ చేస్తారన్నీ. మిగతా వాళ్ళేదో నామకే వాస్తే సర్వీస్ చేశామా, డబ్బులు తీసుకున్నాం అన్నట్టుంటారు. మీరు ఫస్ట్ సర్వీస్‌కెళ్ళినప్పుడు కంపల్సరీ అడుగుతారండి యాంటీ రస్ట్ ఎయ్యాలా? వద్దా? అని. మీరు ఏ మాత్రం ఆలోచించకుండా యాంటీ రస్ట్ అనేది వేయించుకోండి. దీనివల్ల ఎటువంటి ఆర్‌టీఓ వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు గానీ, ఎలువంటివి ఉండదు. ఇదిగో నేను చెప్పాను గదండీ! ఎక్స్‌టీరియర్ గూడా రస్ట్ వచ్చే ఛాన్స్ ఉందని. సో, అదిగో హారియర్ గారికి అక్కడ ఎక్స్‌టీరియర్ గూడా రస్ట్ వచ్చింది. అయిపోయింది మొత్తం పెయింట్ అనేది ఏసేశారు నీట్‌గా. కింద బాటమ్ పార్ట్ ఇప్పుడు వీల్స్‌కి సంబంధించి కింద బాటమ్ గాని అవి గూడా వేస్తారు నీట్‌గా. వీల్స్‌కి సంబంధించింది గూడా నీట్‌గా స్ప్రే జేస్తారు. సో, బాటమ్ అయిపోయింది. మొత్తం చెక్ చేసుకుంటున్నాడండి. అంతా నీట్‌గా స్ప్రే అయిందా లేదా అని. ఇప్పుడు వీల్స్‌కి సంబంధించి యాంటీ రస్ట్ పెయింట్ జేస్తున్నారు. అక్కడ గూడా మనకి ఎక్కువ రస్ట్ పడుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి రెయినీ సీజన్‌లో చాలా యూజ్ అవుతుందండి ఇది. మీరు ఎట్టి పరిస్థితిలో ఇప్పటి వరకు యాంటీ రస్ట్ ఏయించుకోకపోతే ఒకసారి ఏయించుకోండి. రీజనబుల్‌గా మనకి 4000లో అయిపోతుంది. మీరు ఇంకా గట్టిగా మంచి సర్వీస్ సెంటర్ తెలిసినోళ్ళుంటే ఇంకా తక్కువకు గూడా వస్తుంది. సర్వీస్ సెంటర్ వాళ్ళు మాకు పెద్దగా తెలీదు గాబట్టి మేము గూడా పెద్ద బార్గెన్ ఏం జేయలేదు. ప్రీమియం వాడండి మేమిస్తాము ఎంతైనా సరే అని జెప్పాం గాబట్టి వాళ్ళు ప్రీమియం వాడుతున్నారో లేదో గూడా చెక్ చేశాను గానీ రేట్ అయితే నేను బార్గెయిన్ చేయలేదు. మీరు కొంచెం రేట్ అది చూసుకొని 3000 నుంచి 4000 వరకు అయిపోతుందండి అది. నీట్‌గా చూడండి. నీట్‌గా ఏస్తున్నారు టైర్‌కి సంబంధించి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ బ్రేక్స్ గానీ, సస్పెన్షన్ గానీ అవన్నీ రస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇంకొకటి స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాలి. పైన మనకు కలర్‌లో స్ప్రే అవ్వకూడదు. కింద ఇంటీరియరే స్ప్రే అవ్వాలి. అందుకనే మిషన్ అనేది చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయితేనే అంత యాక్యురేట్‌గా స్ప్రే చేస్తారు. స్ప్రే చేయకముందు ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు చూడండి ఎలా అవుతుందో. స్ప్రే చేయకముందది. స్ప్రే చేస్తున్నప్పుడు ఇది ఇలా కాంట్రాస్ట్ పెయింట్ నీట్‌గా స్ప్రే చేసేస్తాడనమాట. ఎక్కడ టైర్ మీద కూడా పడకుండా నీట్‌గా స్ప్రే చేస్తున్నాడు. అండ్ మంచిగా లేయర్ కోటింగ్ అనేది కూడా నీట్‌గా ఏస్తున్నారు. ఆహ్, మళ్ళీ చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడి వరకు ఏంటి పెయింట్ నీట్‌గా అయిందా లేదా? ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా? లేదో కూడా చెక్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మళ్ళీ దింపేస్తున్నాడు ఇప్పుడు కార్‌ని. అంతా నీట్‌గా ఏసేసాడు ఇది కాబట్టి, యాంటీ రస్ట్ నేను పెయింట్ గూడా గురించండి. మళ్ళీ మొత్తం ఇంకొకసారి పెయింటేసిన అది తర్వాత ఇలా యాంటీ రస్ట్ ఏయించుకోవడం వల్ల మన కార్ అనేది చాలా వరకు ప్రొటెక్ట్ అవుతుంది. దీనికి తక్కువ కాస్ట్‌లోనే అయిపోతుంది. రెగ్యులర్‌గా మీరు యాంటీ రస్ట్ పెయింట్ అనేది 2 ఇయర్స్‌కి ఒకసారి వేయించుకోవచ్చు. ఫస్ట్ సర్వీస్ అప్పుడు వేయించుకుంటే బెస్ట్ అండి. ఇది మీకింకా ఏదైనా వీడియో కావాలన్నా, ఏదైనా యాక్సెసరీస్ గురించి కానీ, కార్ కంపారిజన్ గురించి గానీ, ఏదైనా వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనేమన్నా పాయింట్స్ మిస్ అయినా సరే, మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కామెంట్ సెక్షన్‌లోంచి చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఒకవేళ నేను చెప్పుండకపోవచ్చు వీడియోలో, మీ కామెంట్ సెక్షన్‌లో అది మెన్షన్ చేయండి. ఇబ్బందేం లేదు. సో, అన్నీ వెల్కమ్ కామెంట్స్. మీరు అవి చూసి కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు కామెంట్ సెక్షన్ చూసి కూడా. లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి గైస్. ఎందుకంటే ఆటోమొబైల్స్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే చాలా వరకు మంచిగుంటుంది. ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.